Dear viewers, good evening to all of you. Today I would like to deal with one of the important relative pronouns, that is who. It has got different forms in different cases. Subjunctive కేసులో who, ఆబ్జెక్టివ్ కేసులో whom, పొస్సివ్ కేసులో whose అని వస్తుంది. హూ అంటే ఎవరు, హూమ్ అంటే ఎవరిని లేక ఎవరికి, పొస్సివ్ కేసులో ఎవరి యొక్క, ఎవరిది. వీటిని ఉపయోగించి రెండు వాక్యాలను కలుపుతాం అన్నమాట. అంటే రెండు సింపుల్ సెంటెన్స్ కలపటానికి రకరకాల వర్డ్స్ వాడతారు. సబార్డినేట్ కంజంక్షన్స్ కానీ, రిలేటివ్ ప్రొనౌన్స్, రిలేటివ్ యాడ్వర్బ్స్ ఇవన్నీ వాడుకుంటే కాంప్లెక్స్ సెంటెన్స్ వస్తా ఉంది మనకి. ఏది ఏమైనా ఈ రెండు చిన్న వాక్యాలను ఎలా కలుపుతున్నారు అనే దానికి నేను గోల్డెన్ స్టెప్స్ టు యూజ్ యాప్ట్ రిలేటివ్ ప్రొనౌన్ అన్నా. నా ఎక్స్పీరియన్స్ లో ఒక 5 స్టెప్స్ నిర్ణయించా. రిలేటివ్ ప్రొనౌన్స్ అన్ని ఫార్మ్స్ కూడా లెక్కలో తీసుకుంటే 14 ఉన్నాయి. హూమ్ ఉందా దాని కేసులు, విచ్ ఉందా కేసులు, వాట్ ఉందా, దట్ ఉందా, బట్టు, యాజ్, ఇవన్నీ కూడా రిలేటివ్ ప్రొనౌన్సే. 14 వస్తాయి. ఇంతకుముందు వీడియోలో చెప్పున్నాను నేను. వాటిలో 1 by 1 చూసుకుంటూ వస్తున్నాం. ఈ వీడియోలో హూని ఎలా వాడాలనేది చూస్తున్నాం. ఇది పర్సన్స్ కొడతారు హూ అనేది. రేర్ కేసెస్ లో ఎనిమల్స్ కూడా వాడుకోవచ్చు. ఇక్కడ కొన్ని స్టెప్స్ చెప్పున్నా చూడండి. 2 సామాన్య వాక్యాలను కలపడానికి రిలేటివ్ ప్రొనౌన్ వాడుకోవచ్చు అన్నాను. ఫస్ట్ స్టెప్ ఫైండ్ అవుట్ ది కామన్ ఫ్యాక్టర్స్ అన్నాడు. ఇక్కడ 2 వాక్యాలు ఉన్నప్పుడు ప్రతి వాక్యములో ఉన్న నౌను లేక ప్రొనౌన్ తీసుకోండి. ఏ నౌను లేక ప్రొనౌన్ ఒకే పర్సన్ కి లేక ఒకే థింగ్ కి సంబంధించిందో వాటిని కామన్ ఫ్యాక్టర్స్ అంటారు. హియర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ పర్సన్స్ అన్నమాట. చూడండి, ఐ హ్యావ్ ఏ ఫ్రెండ్ అన్నా. తర్వాత ఏమన్నాడు, హీ బికేమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ అన్నాడు. మొదటి వాక్యంలో ఫ్రెండ్, రెండో వాక్యంలో హీ వచ్చింది. ఈ 2 కూడా ఒక వ్యక్తిని గురించి చెప్తున్నాయి. వాటిని కామన్ ఫ్యాక్టర్స్ అని నేను కాయిన్ చేశా ఫ్రేజ్. అది మనసులో ఉండాలి మనం, కామన్ ఫ్యాక్టర్. తర్వాత డిసైడ్ పర్సన్ ఆర్ థింగ్. ఈ కామన్ ఫ్యాక్టర్స్ పర్సన్సా థింగ్సా? ఇక్కడ పర్సన్స్ అయినాయి. నో ది కేస్ ఆఫ్ ది ప్రొనౌన్ టు బి రీప్లేస్డ్ బై ద యాప్ట్ ఆర్పి అన్నాడు. ఇక్కడ రెండవ వాక్యంలో ఉన్న నౌను లేక ప్రొనౌన్ ఏ కేసులో ఉందో చూడాల. వెర్బ్కు లెఫ్ట్ సైడ్ ఉందంటే సబ్జెక్టివ్ కేసు, వెర్బ్కు రైట్ సైడ్ ఉందంటే ఆబ్జెక్టివ్ కేసు. జనరల్ గా ఈ రెండో వాక్యంలో ఉండేదాన్ని మనం తీసేస్తున్నాం. తీసి అక్కడ ఆర్పి వేస్తాం రిలేటివ్ ప్రొనౌన్. ఇది ఏ కేసు? సబ్జెక్టివ్ కేసు. అందువల్ల కేసు తెలుసుకున్నాం. సబ్జెక్టివ్ కేసు అన్నప్పుడు పర్సన్స్ కదా, ఇక్కడికి వెళ్ళిపోవాలి మనం. ఈ సబ్జెక్టివ్ కేసు అని చెప్పేసింది ఇది. సబ్జెక్టివ్ కేసుకి వెళ్ళిపో. సెలెక్ట్ ది యాప్ట్ ఆర్పి అన్నాడు. 14 ఉన్నాయి కదా. 14లో చూడండి, హూ, హోము, హూజు కేసులు కూడా రాశా. పర్సన్స్, విచ్, ఆఫ్ విచ్ లేక హూజ్, థింగ్స్, దట్ పర్సన్స్ థింగ్స్ వాడుకోవచ్చు. వాట్, దట్, విచ్ అని. ఇది సబ్జెక్టివ్ కేసు, ఆబ్జెక్టివ్ కేసు. బట్ సబ్జెక్టివ్ కేసు, ఆబ్జెక్టివ్ కేసు. బట్ అంటే ఇక్కడ దట్ నాట్ అని అర్థం, హూ నాట్ అని. యాజ్ ఇది కూడా పర్సన్స్ థింగ్స్, సబ్జెక్టివ్ కేసు, ఆబ్జెక్టివ్ కేసు. ఈ 4వ స్టెప్ లో యాక్ట్ నిర్ణయించాల. పర్సన్స్ అని నిర్ణయించాము,
రెండో దాంట్లో కేసు నిర్ణయించాము కామన్ ఫ్యాక్టర్లో. ఆ సబ్జెక్టు కేసు తీసుకున్నావు. ఇన్నింట్లో పర్సన్స్ తీసుకొని సబ్జెక్టు కేసు తీసుకున్నావు. ఆ సబ్జెక్టు కేసు రాసి పెట్టేసేయండి, అంతే అయిపోయింది. ఐ హ్యావ్ ఏ ఫ్రెండ్ హూ బికేమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, అయిపోయింది, అంతే సింపుల్. ఇక్కడ ఐదో స్టెప్ ఏం రాశానంటే, మీరు ఆర్పీ రాసిన తర్వాత ఆర్పీ పక్కన ఉన్న మొత్తం కలిపి ఆ యాంటిసిడెంట్ దగ్గరికి వెళ్ళిపోవాలా. యాంటిసిడెంట్ అంటే ఏంటి? ఏ నౌను లేక ప్రొనౌన్ బదులు మనం ప్రొనౌన్ వాడతామో, ఏ టైప్ ఆఫ్ ప్రొనౌన్ అయినా ఆ నౌన్ని మనం యాంటిసిడెంట్ అని అంటాం. నౌను లేక ప్రొనౌన్ అన్నా అంటే మొట్టమొదటి వచ్చేదాన్ని యాంటిసిడెంట్. యాంటీ అంటే గోయింగ్, యాంటీ అంటే బిఫోర్ అని, సిడెంట్ అంటే గోయింగ్ అని, గోయింగ్ బిఫోర్, దీనికి ముందుగా పోతుందని, ముందుగా వచ్చిందని. యాంటిసిడెంట్ చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్ గ్రామర్లో. యాంటిసిడెంట్ ఏంటి చెప్పినా నేను, టిఐ చెప్పలా. గమనించండి, యాంటిసిడెంట్ రిలేటివ్ ప్రొనౌన్ పక్కన ఉండాలా, అది లేదంటే కామన్ ఎర్రే. అయిపోయింది, సబ్జెక్ట్ను వాడా. తర్వాత చూడండి, ఆబ్జెక్టివ్ కేసు ఎలా వాడతారు? పర్సన్స్. కుశాలి ఈజ్ మై రిలేటివ్, హర్ హస్బెండ్ ఈజ్ ఏ డాక్టర్ అన్నప్పుడు రిలేటివ్ హర్ అనే రెండు కామన్ ఫ్యాక్టర్స్. ఇక్కడ హర్ని మార్చేస్తున్నా. హర్ హస్బెండ్ అన్నప్పుడు హర్ యొక్క అనే సెన్స్ వస్తుంది, పొసివ్ కేసు అనమాట ఇది. ఇక్కడికి వచ్చేసాం. హర్ బదులు హూజ్ పెట్టండి, ఇక్కడ పర్సన్స్ అనమాట ఇది, హూజ్ పెట్టేసేయండి. కుశాలి ఈజ్ మై రిలేటివ్ హూజ్ హస్బెండ్ ఈజ్ ఏ డాక్టర్. కొంచెం ఆలోచించండి, ఈజీగా వచ్చేస్తాయి. తర్వాత పక్కన ఉంచండి, అయిపోయింది స్టెప్స్ అన్ని. కుశాలి ఈజ్ మై రిలేటివ్ హూజ్ హస్బెండ్ ఈజ్ ఏ డాక్టర్ పక్కన ఉండాలి. తర్వాత మూడో ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ద బాయ్, ఆల్ అప్రిషియేట్ హిమ్, అందరూ మెచ్చుకుంటారు. బాయ్కి హిమ్ కామన్ ఫ్యాక్టర్. హిమ్ ఏ కేసులో ఉంది? ఆబ్జెక్టివ్ కేసులో ఉంది. ఇది పర్సన్ సంబంధించింది, పర్సన్స్. తర్వాత ఆబ్జెక్టివ్ కేసు హూమ్ ఇక్కడ తెచ్చిపెట్టుకోవాలా. చూడండి, దిస్ ఈజ్ ద బాయ్, హిమ్ బదులు ఏం పెట్టావు? హూమ్. హూమ్ ఇక్కడ వేసుకురండి. ఆల్ అప్రిషియేట్ హూమ్ అని ఉంది కదా, హూమ్ ఇక్కడ రండి. తర్వాత వాక్య భాగం మిగిలింది తెచ్చే తగిలింది దానికి. దిస్ ఈజ్ ద బాయ్ హూమ్ ఆల్ అప్రిషియేట్, దిస్ ఇస్ ద బాయ్ హూమ్ ఆల్ అప్రిషియేట్. ఆ మిగిలిన దాన్ని తెచ్చిపెట్టాల. ప్రాక్టీస్ చేస్తా ఉంటే మీకు ఆటోమేటిక్ గుర్తొస్తాయి. అశోక వాజ్ ఏ గ్రేట్ కింగ్, అశోక వాజ్ ఏ గ్రేట్ కింగ్, హీ రూల్డ్ ఇండియా అన్నాడు. చూడండి, అశోక వాజ్ ఏ గ్రేట్ కింగ్ పర్సన్, హీ కూడా పర్సనే. ఈ 14 పర్సన్ తెలిపాం సింపుల్ గా. అశోక వాజ్ ఏ గ్రేట్ కింగ్, హీ అన్నాడు. కామన్ ఫ్యాక్టర్స్ వచ్చేసినాయి, ఇవన్నీ కామన్ ఫ్యాక్టర్సే. ఆ రెండో దాన్ని మారుస్తున్నాను నేను. హీ అనే సబ్జెక్టు కేసులో ఉంది, హూ తీసుకోండి. అశోక వాజ్ ఏ గ్రేట్ కింగ్ హూ రూల్డ్ ఇండియా, అశోక వాజ్ ఏ గ్రేట్ కింగ్ హూ రూల్డ్ ఇండియా. అదొకటి. ఇంకో రకంగా చేయొచ్చు, అశోక కింగ్ రెండు ఒకరే కదా, కింగ్ అయిన అశోక అనమాట. అక్కడ ఈ హూ రూల్డ్ ఇండియా అన్నారే, కింగ్ పక్కనైనా ఉంచండి ఈ రిలేటివ్ క్లాజ్ని, లేక అశోక పక్కనైనా పెట్టొచ్చండి. మీ అవసరాన్ని బట్టి చూసుకోండి. మీరు ఈ రూల్డ్ ఇండియా అనే రిలేటివ్ క్లాజ్ని ఈ రెండింటి దగ్గర రెండు ఒకరే కాబట్టి ఎక్కడ కావాలంటే అక్కడ. అశోక హూ రూల్డ్ ఇండియా వాజ్ ఎ గ్రేట్ కింగ్ అని కూడా అనొచ్చు. భారతదేశాన్ని ఏలినటువంటి పరిపాలించిన అశోకుడు గొప్ప రాజు అన్నప్పుడు అలా చేయండి. లేదా సింపుల్ గా అశోక వాజ్ ఎ గ్రేట్ కింగ్ హూ రూల్డ్ ఇండియా, భారతదేశాన్ని ఏలిన గొప్ప రాజు అశోకుడు అని అలా కూడా వచ్చేస్తుంది. నేను చెప్తున్నా, నేను పక్కనే ఉండొచ్చు, లేక దీన్ని తీసుకొని దీంతో సంబంధం ఉన్న దాని దగ్గరికి కూడా సెట్గా తీసుకుపోవచ్చు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మీరు ఉదాహరణ చేస్తా ఉండాలా. ఎగ్జాంపుల్ ఈజ్ బెటర్ దాన్ లెసన్.
కాబట్టి బాగా చేస్తా ఉంటే మీరు దాంట్లో మంచి పట్టు సంపాదిస్తారు. స్పీక్ లైక్ ఎనీథింగ్ ఇన్ ఇంగ్లీష్ అనమాట. మీరు చిన్న చిన్న నేర్చుకొని అక్కడి నుంచే రాండి. ఉట్టికెట్లేనా స్వర్గం ఎక్కలేదు కదా, చిన్న చిన్న నేర్చుకుంటే అట్ట ప్రాక్టీస్ చేసుకుంటా రండి. స్టాండర్డ్ బుక్స్ బ్రహ్మాండమైన ఉన్నాయి మార్కెట్లో. ఎన్ని బుక్స్ లేవండి. రెన్నన్ మార్టిన్ ఉంది, డేవిడ్ గ్రీన్ ఉంది, ఓయనైనా స్వస్తిక్ ఉంది, జేవిఆర్, ఎన్ని రకాల బుక్స్. నేను 100 పైన బుక్స్ చదివా. మీ వీలుని బట్టి ఇప్పుడుండే ఈ టెక్నో సేవీ వల్ల టైం దొరకపోవచ్చు మీకు. దయచేసి కొంత స్పెండ్ చేయండి. కొంతకాలానికి మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. మంచి బుక్స్ ఉన్నాయి, బ్రహ్మాండమైన బుక్స్ ఉన్నాయి. మన అకాడమిక్ బుక్స్ కూడా చదవండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కొద్దిగా ఓపిక చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బీయింగ్ విత్ మీ.